అందరికీ నమస్కారం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ పంచాంగంలో ప్రతి నెలకు తనదైన ప్రాధాన్యం ఉంది. కానీ వాటిలో కార్తీక మాసం ప్రత్యేక స్థానం పొందింది. ఇది భక్తికి, పవిత్రతకు మరియు ఆధ్యాత్మిక సాధనకు సమర్పితమైన మహత్తరమైన కాలం. ఈ నెలలో చేసిన ఒక చిన్న పుణ్యకార్యం కూడా 100 రెట్లు ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. విష్ణు భగవానుడు మరియు పరమశివుడు ఇద్దరికీ సమానంగా ప్రియమైన ఈ మాసం మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానదీపాన్ని వెలిగించే సమయం. అందుకే ఈ పవిత్ర నెలలో ఏం చేయాలి మరియు ఏం చేయకూడదు అనే విషయాలు ప్రతి భక్తుడు తెలుసుకోవాలి. వాటి గురించి మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొదటిది, ప్రతిరోజు స్నానం అనంతరం దీపం వెలిగించడం. కార్తీక మాసంలో ప్రభాతకాలం లేదా సాయంత్రం స్నానం చేసిన వెంటనే తులసి చెట్టు ముందు, ఇంటి దేవాలయంలో లేదా నదీ తీరంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం అత్యంత పుణ్యకార్యం. దీపం వెలిగించడం అంటే మనలోని అంధకారాన్ని, పాపాలను తొలగించి ఆత్మలో జ్ఞానాన్ని నింపడం. కార్తీక దీపం వెలిగించిన వారికి యమలోక భయం ఉండదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. రెండవది, తులసి పూజ చేయడం. తులసి పత్రం విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైనది. ప్రతిరోజు తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి తులసికి నమస్కారం చేస్తే పాపాలు తొలగిపోతాయి. తులసి ఆకుతో చేసిన చిన్న పూజ కూడా మహాఫలితాన్ని ఇస్తుంది. మూడవది, భగవంతునికి నైవేద్యాన్ని సమర్పించడం. కార్తీక మాసంలో ప్రతిరోజు విష్ణువుకు లేదా శివునికి పండు, పాలు లేదా సాత్విక ఆహారంతో నైవేద్యం పెట్టడం శ్రేష్టం. మాంసాహారం, మద్యం వంటివి దూరంగా ఉంచాలి. భగవంతునికి నైవేద్యం పెట్టి తర్వాత ఆ ప్రసాదాన్ని తినడం ద్వారా మన ఇంద్రియాలు పవిత్రమవుతాయి. నాలుగవది, హరిహరులను స్మరించడం. ఈ మాసంలో ఓం నమో నారాయణాయ లేదా ఓం నమః శివాయ మంత్రాలను జపించడం మహాపుణ్యం. ప్రతిరోజు కనీసం 108 సార్లు జపం చేయడం వలన మన చిత్తం ప్రశాంతమవుతుంది. ఉదయం పూట తులసి తోట దగ్గర కూర్చొని భగవంతుని పేరు స్మరించండి. అది ఆత్మశుద్ధికి అత్యుత్తమ మార్గం. ఐదవది, నదీ స్నానం లేదా తులసి స్నానం చేయడం. కార్తీక మాసంలో పుణ్య నదుల్లో స్నానం చేయడం చాలా శుభప్రదం. అది సాధ్యం కాకపోతే ఇంట్లోనే నీటిలో తులసాకులు వేసి స్నానం చేయడం ద్వారా కూడా పుణ్యం లభిస్తుంది. కార్తీక స్నానమేవ సత్యం, అశ్వమేధ ఫలప్రదం అంటారు. ఆరవది, వ్రతాలు, ఉపవాసాలు పాటించడం. సోమవారాలు, శుక్రవారాలు లేదా శనివారాలు ఉపవాసంగా ఉండి శివుడు లేదా విష్ణువుని ఆరాధించండి. దీపదానం వ్రతం, రుద్రాభిషేకం, తులసి పూజ వంటి వ్రతాలు ఈ నెలలో అత్యంత పవిత్రమైనవి. ఏడవది, దీపోత్సవం, దేవదీపాలు వెలిగించడం. కార్తీక మాసం చివరి రోజు లేదా ప్రతి సాయంత్రం తులసి చెట్టు దగ్గర, దేవాలయాల్లో, నదీ తీరంలో దీపాలు వెలిగించడం విశేష పుణ్యకార్యం. ఇది మన జీవితంలో శుభ్రత, సానుకూల శక్తిని తీసుకుని వస్తుంది. ఎనిమిదవది, దాన ధర్మాలు చేయడం. పేదలకు అన్నదానం చేయడం, వస్త్రదానం, దీపదానం ఇవి ఈ మాసంలో అత్యంత ఫలప్రదమైన పనులు. దానం చేసిన వాడే నిజమైన భక్తుడని పురాణాలు చెప్తున్నాయి. తొమ్మిదవది, శివక్షేత్రము కానీ విష్ణు ఆలయాలు కానీ దర్శనం చేయడం. కార్తీక మాసంలో ఒకసారైనా శివాలయం, విష్ణు మందిరం లేదా తులసి చెట్టు దగ్గర భక్తితో పూజ చేయడం. సాధ్యమైతే సోమేశ్వర లేదా శ్రీ వెంకటేశ్వర ఆలయ దర్శనం మిక్కిలి పుణ్యఫలదాయకం. పదవది, దీపావళి తర్వాత తులసి వివాహం జరిపించడం. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసి వివాహం జరిపించడం ఈ నెలలో ముఖ్యమైన పూజా కార్యక్రమం. తులసీదేవి శ్రీ మహావిష్ణువుతో కలిసే పవిత్ర వేడుక. ఇది ఇంటికి సౌభాగ్యం, శ్రేయస్సు తెస్తుంది. ఇంకా ఈ మాసంలో చేయకూడని పనులేంటంటే, మొదటిగా మాంసాహారం, మద్యం పూర్తిగా మానేయడం. ఈ నెలలో శరీరం, మనస్సు శుద్ధి కోసం మాంసం, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహారాలు పూర్తిగా నివారించాలి. అవి మన ఆధ్యాత్మిక శక్తిని తగ్గిస్తాయి. రెండవది, కోపం, అసూయ, అహంకారం దూరం పెట్టడం. కార్తీక మాసం మనశ్శాంతికి చిహ్నం. ఈ నెలలో చిన్న చిన్న కోపాలు, తగాదాలు, అసూయలతో మన ఆత్మ పవిత్రత దెబ్బతింటుంది. శాంతంగా, సహనంగా ఉండడం ద్వారా నిజమైన పుణ్యం లభిస్తుంది.
మూడవది అబద్ధాలు, దుర్వ్యవహారం మానుకోవడం. ఈ నెలలో అబద్ధాలు మాట్లాడడం, వంచన చేయటం మహాపాపం. విష్ణు భక్తుడికి అబద్ధం శత్రువు. సత్యం వదలకపోవడమే భగవంతునికి చేసే సేవ అని శాస్త్రాలు చెప్తున్నాయి. నాలుగవది రాత్రి వేళల్లో దుర్వ్యసనాలు దూరం పెట్టడం. కార్తీక రాత్రుల్లో ధూపం, దీపం వెలిగించి జపం చేయాలి. కానీ ఈ సమయంలో మద్యం, ధూమపానం, చెడు సాంగత్యం దూరంగా ఉంచాలి. అవి మన పుణ్యాన్ని నాశనం చేస్తాయి. ఐదవది తులసాకులు రాత్రి కోయకూడదు. తులసి దేవత రూపం కనుక రాత్రివేళ ఆమె ఆకులు తీయడం పాపంగా పరిగణించబడుతుంది. ఉదయం లేదా మధ్యాహ్నం మాత్రమే కోయాలి. అది కూడా స్నానం చేసిన తర్వాతనే. ఆరవది శివుడు, విష్ణువుని విడిగా చూడకండి. ఈ నెలలో శివుడు, విష్ణువు ఒకే తత్వం. వారిని వేర్వేరుగా తలచడం కన్నా హరే హర, హరే నారాయణ అని సమాన భావంతో పూజించడం శ్రేష్టం. ఏడవది ఆలయ ప్రాంగణంలో నడవటం, నవ్వటం జాగ్రత్తగా ఉండాలి. పవిత్ర ప్రదేశాల్లో గౌరవం లేకుండా నవ్వడం, ఫోన్లో మాట్లాడడం, అశ్రద్ధగా ప్రవర్తించడం పాపకార్యం. దేవాలయంలో ప్రతి అడుగు మనకు పుణ్యాన్ని ఇస్తుంది. ఎనిమిదవది తల్లిదండ్రులను, గురువులను అవమానించకూడదు. కార్తీక మాసంలో పెద్దవారిని గౌరవించడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. అవమానించడం పుణ్యాన్ని నశింపజేస్తుంది. తొమ్మిదవది ప్రకృతిని కలుషితం చేయకుండా ఉండాలి. దీపాలు వెలిగించినప్పుడు నదీ తీరాలను, తులసి చెట్టును మురికిగా చేయకండి. ప్రకృతి పవిత్రతే భగవంతుని నివాసం అని గుర్తుంచుకోండి. పదవది భగవంతుని పట్ల నిర్లక్ష్యత చూపించకండి. ఈ నెలలో పూజ చేయకపోవడం, జపం మానేయటం లేదా దీపం వెలిగించకుండా ఉండటం పుణ్య సమయాన్ని వృధా చేయడమే. కనీసం రోజుకు ఒక దీపం వెలిగించి ఓం నమో నారాయణాయ కానీ, ఓం నమశివాయ అని కానీ ఒక్కసారైనా చెప్పండి. కార్తీక మాసం మన ఆత్మను శుద్ధి చేసే ఒక పవిత్ర అవకాశం. ఇది దేవతల ఆనంద సమయం. మనం కూడా ఆ భక్తిలో భాగం కావాలి. ఈ నెలలో ప్రతిరోజు భక్తితో దీపం వెలిగిస్తే మన జీవితంలో సుఖం, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం స్థిరంగా ఉంటాయి. అందుకే ఈ నెలను భక్తి మాసం, దీపమాసం, శివ విష్ణు మాసం అని కూడా పిలుస్తారు. కార్తీక దీపం ద్వారా పాపాలన్నీ క్షీణించును. భక్తితో చేసిన ఒక్క పూజకే భగవంతుడు వశమగును. ప్రతి కార్తీక ఉదయం మీ హృదయంలో దీపం వెలిగించండి. అప్పుడు భగవంతుడు మీ జీవితాన్ని వెలిగిస్తాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.